తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ వెనుక ఉన్నటువంటి అసలు నిజమేంటో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చినటువంటి దాదాపు 3 ఏళ్ల వెయిటింగ్, 100 కోట్ల బడ్జెట్, కానీ సినిమా మాత్రం డిజాస్టర్. టాలీవుడ్ హిస్టరీలోనే ఒక ఎపిక్ ఫ్లాప్గా మిగిలిపోయింది ఈ గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా ఫ్లాప్ వెనుక అసలు కారణం ఏంటి? దర్శకుడు శంకర్ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? చరణ్కి ఇమేజ్కి తగ్గట్టుగా కథ పడలేదా? వీటన్నిటిపై రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్లు కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. 4 పాటల కోసం దాదాపుగా 77 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఫేక్ కలెక్షన్ పోస్టర్ల వెనుక ఉన్నటువంటి పాలిటిక్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా అందరి మైండ్ బ్లాక్ చేసేటువంటి విషయం చెప్తాను. సాంగ్స్ బడ్జెట్ అంటే, అవును, మీరు వింటుంది నిజం. అసలు ఈ గేమ్ చేంజర్లో 4 సాంగుల కోసం దాదాపుగా 75 కోట్లు ఖర్చు పెట్టారు. దానిపై దిల్ రాజు క్లారిటీ ఇస్తూ, శంకర్ గారికి సాంగ్స్ అంటేనే స్పెషల్. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే పాటల్ని ఆయన డిజైన్ చేసే విధానం మరో వేరు. కానీ సినిమా కంటెంట్ ఆడియన్స్కి రీచ్ అవ్వనప్పుడు పాట కోసం ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టినా యూజ్ లేదు అనేది దిల్ రాజ్ గేమ్ చేంజర్ గురించి చెప్పినటువంటి విషయం. అయితే ఆయన చెప్పింది ఓపెన్గా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కంటెంట్ ఫెయిల్ అయినప్పుడు 100 కోట్లు పెట్టి పాటలు తీసినా ఆ సినిమా కాపాడలేవు. కాబట్టి గేమ్ చేంజర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నట్టు చెప్పుకొచ్చాడు. మరి కంటెంట్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది అంటే, దిల్ రాజ్ గారి అనాలిసిస్ ప్రకారం మెయిన్గా 3 పాయింట్స్ అనేది చూసుకోవచ్చు. మొదటిది డిలే ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి 3 ఏళ్ల నుంచి ఆ ల్యాగ్ వల్ల ఆడియన్స్లో ఎక్సైట్మెంట్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. రెండవది టైమింగ్. గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ సబ్జెక్ట్, కానీ ఏపీ తెలంగాణలో ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఎలక్షన్స్ 3 అయిపోయిన తర్వాత పొలిటికల్ కంటెంట్ చూస్తే ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇంకో వర్షన్. ఇక మూడవది తెలుసుకుందాం, అవుట్డేట్ ఫీలింగ్. ఒకప్పుడు ఆడియన్స్ నిజంగా కొత్తదనాన్ని కోరుకునేవారు, కానీ ఈ మూవీలో కొత్తదనం ఉందా? లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే గేమ్ చేంజర్ చూస్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టు పాత సినిమా ఫీలింగ్ వచ్చింది. ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. కాబట్టి రిలీజ్ అయినటువంటి వెంటనే దిల్ రాజ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది ఫ్లాప్ అయినట్టు తెలుస్తుంది, ఫ్యాన్స్ కూడా దీన్ని తీసుకోలేకపోయారు, అంత అట్రాక్ట్ కాలేదనే విధంగా చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యూలో దిల్ రాజ్ టచ్ చేసినటువంటి ఒక అత్యంత కాంట్రవర్షియల్ టాపిక్ ఉంది, ఫేక్ కలెక్షన్స్. ఈ మధ్య డేకి 100 కోట్లు, డే 2 200 కోట్లు అంటూ వేసుకుంటున్నటువంటి పోస్టర్లపై ఆయన తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఒకప్పుడు ఇదంతా లేదు, కానీ ఇప్పుడు హీరోల PR టీమ్ ప్రపోజ్ వాళ్ళ వద్ద ఉన్నటువంటి పోస్టర్లు తీసుకొని నెగిటివిటీ పోస్టర్, లాస్ట్ సినిమాకి అంతొచ్చింది, మాకెందుకు రాలేదు అంటూ నంబర్లు చేంజ్ చేసుకుంటూ అని బాంబ్ పేల్చినట్టు చెప్పారు. సినిమా బాగినప్పుడు డే 1 ఫేక్ పోస్టర్లు వేయడం, డే 2 థియేటర్లో ఆడియన్స్ ఉన్నట్టు చూపించడం, ఆ ఫేక్ వాక్ చూసుకొని మురిసిపోతే లాభం లేదని దిల్ రాజ్ అన్నారు. అందుకే తన సినిమాలకు ఇకపై ప్రమోషన్స్ కోసం ఫేక్ పోస్టర్లు వేయని డిసైడెడ్గా చెప్పేశారు. అంతేకాదు సినిమా వాళ్ళ మీద జరిగేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాదాపుగా ఈ ఫేక్ పోస్టర్ల కారణంగా బుక్స్లోనేమో ఒక లెక్క ఉంటుంది, బయట పబ్లిక్ ఏమో ఇంకో లెక్క, 100 కోట్లు 200 కోట్లు అని పోస్టర్లు వేస్తారు. మరి ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయని ఐటీ వాళ్ళకు డౌట్ రాదా? వాళ్ళు దాడులు చేయరా అని చాలా లాజికల్గా ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా కౌంటర్ వేస్తారు. ఫేక్ కలెక్షన్స్ ఒత్తుడు అయితే సినిమా ఫ్లాప్ అయినా సరే మార్నింగ్ షో అనగానే బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ అంటూ పెట్టుకునేటువంటి ట్రెండ్ మీద కూడా రాజు గారు సెటైర్లు వేశారు. బ్లాక్ బస్టర్ సినిమాలకి సక్సెస్ మీట్ పెడితే అది చూసి మాలో మేమే నవ్వుకుంటాం. ఫేక్ కలెక్షన్స్ ఒకెత్తైతే సినిమా ఫ్లాప్ అయినా సరే మార్నింగ్ షో అవ్వగానే బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ అంటూ పెట్టుకునే ట్రెండ్ మీద రాజు గారు కాస్త సెటైరికల్గానే మాట్లాడారు. ఫ్లాప్ అయినటువంటి సినిమాకి సక్సెస్ మీట్ పెడితే అది చూసి మాలో మేమే నవ్వుకుంటామని ఆయన అన్నారు. అందుకే తన సినిమా రిలీజ్ తేడా పెడితే మాత్రం తాను మైక్ పట్టుకొని సక్సెస్ మీట్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ హడావిడి చేయనని దిల్ రాజ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. సో ఇదండి గేమ్ చేంజర్ డిజాస్టర్ వెనకాల ఉన్నటువంటి దిల్ రాజ్ చెప్పినటువంటి అసలు నిజాలు.
రిజల్ట్ తేడా కొట్టినప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టేయడం కంటే ఎక్కడ తప్పు జరిగిందో ఎందుకు ఫెయిల్ అయ్యామో అనేది చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా దిల్ రాజు గారు ఒక క్లారిటీ లాంటిది ఇచ్చినట్టు పబ్లిక్కి తెలుస్తూ ఉంది. గ్రేట్ అని చెప్పుకోవడం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి మిస్టేక్స్ని గుర్తించాలి. మరి ఫేక్ కలెక్షన్స్, టికెట్స్ రేట్లు వెనక పెంచినటువంటి దిల్ రాజు గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఏదైతే గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడిన తీరు ఉందో ఈ 3 పాయింట్స్ సరైనవి అంటారా? ఒక మూవీకి సంబంధించి హీరోని ఎలివేట్ చేయడమే ఒకటా, లేదు అనంటే సాంగ్స్కే బడ్జెట్ అంతా పెట్టి సాంగ్స్ నుంచే సినిమాని ఎలివేట్ చేసుకోవచ్చు అనేది కరెక్ట్ అంటారా? అసలు ఈ గేమ్ చేంజర్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనేది చూసిన మీకు తెలుసుంటే కింద డెఫినెట్గా ఆడియన్స్ కామెంట్ చేయండి. అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఈ మూవీ పరంగా మీ రియల్ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి ఆ ఛానల్.